దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున గత సంవత్సరం అంతా కూడా మనలందరినీ ఆయన కృపలో కాచి దాచి సంరక్షించిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 121వ కీర్తన 7వ చరణం. మన దేవుడు తన కృప చొప్పున గత సంవత్సరం అంతా కూడా మనలను కాపాడారు. ఎన్నో ప్రమాదాల నడుమ మనము ప్రయాణాలు చేసినప్పటికీ ఆయన అద్భుతంగా సంరక్షించి మరొక సంవత్సరమును దయాకిరీటము మనకు అనుగ్రహించారు. ఆయన కాచిన కాపుదలకు ఏమిచ్చి ఆయన రుణాన్ని మనము తీర్చలేం. గనులైన వారు గతించిపోయినప్పటికీ దేవుడు తన కృప చొప్పున మనలను సజీవులుగా ఉంచారు. అందుకొరకు దేవునికి మహిమ కలుగునుగాక. గత సంవత్సరాలన్నీ కాచిన దేవుడు ఈ నూతన సంవత్సరములో నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత దీవెనల చేత ఆయన మిమ్మును వర్ధిల్ల చేసి మీరు చేస్తున్న ప్రతి ప్రయాణములలో దేవుడు క్షేమాన్నిచ్చి ఆయన మిమ్మును సంరక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు ప్రభువా. మిమ్మలను స్తుతిస్తున్నాము, మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం. మీరు కాచిన కాపుదల కొరకు వందనాలయ్యా. ఈ సంవత్సరం అంతా కూడా మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయాణములలో క్షేమాన్ని దయచేయండి. ఎంతోమంది యవ్వన బిడ్డలు ప్రయాణాలు చేస్తుండగా వారి ప్రయాణములో సౌకర్యమైన క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. మా ప్రియులెల్లరినీ ఆశీర్వదించండి. వారి చేతుల కష్టార్జితమును దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, వ్యాపారములు, చేతి పనులు సమస్తము దీవెన పొందినట్లుగా సహాయము చేయండి. అలాగే ఎంతోమంది దైవజనులు ఉన్నారు ప్రభువా. ప్రతి దైవజనులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. నీ కృప చేత ప్రతి వారిని మీ హస్తాలకు అప్పగిస్తూ నీ కృపాక్షేమములు మా అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా మీరు మాకు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.